వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 తిరుపతి పట్టణంలో మహిళా యూనివర్సిటీ సర్కిల్లో ఉన్నటువంటి వీధి వ్యాపారస్తులకు రక్షణ లేనటువంటి పరిస్థితి వచ్చింది. నిన్నటి దినం వీధి వ్యాపారులపైన ఇబ్బంది జరుగుతూ ఉందని మా ఏఐటీసీ నాయకత్వం జిల్లా నగర పార్టీ కార్యదర్శి అందరూ కూడా ఇక్కడికి హాజరవుతే ఇక్కడికి చంద్రగిరి రూరల్ మండలంలో నుండి వీధి రౌడీల కంటే విపరీతమైనటువంటి పద్ధతిలో సురేష్ రెడ్డి అనుచరులు సుబ్రహ్మణ్యం నాయుడు వగైరా వచ్చి పోలీసుల సమక్షంలో ఒక గంటలో 10,000 మందిని పిలిపిస్తాం, 100 మటర్లు చేస్తాము అని చెప్పేసి మాట్లాడితే పోలీసులు చేతులు ఎత్తేశారు. ఇది సిగ్గుసేటు. లా అండ్ ఆర్డర్ పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంది. వాళ్ళు అరుస్తున్నారు, మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పేసి పోలీసు వాళ్ళు వెనక్కిపోవడం అంటే ఇది విచారకమైనటువంటి విషయం. ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఆయన మాట తీరు అంతే అని చెప్తున్నారు. కొంతమంది మాట తీరు మార్చుకోవాలి. ఎస్ఐగా ఒక అధికారిగా ఎస్ఐగా ఉన్నటువంటి వ్యక్తి అలాంటి సంఘటనలో అలాంటి మాటలు మాట్లాడడం ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇక్కడ వీధి విక్రయదారులకు రక్షణ కల్పించాలి. ఇక్కడ గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం కొన్ని రకాలైనటువంటి పద్ధతిలో ఉండడంతో వాళ్ళు అధికారం పోగొట్టుకున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చింది. పేద ప్రజలకు అందరికీ మేము న్యాయం చేస్తాము, పేద ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటాయని చెప్పేసి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, బీజేపీ చెప్తున్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ చెప్తా ఉన్నారు. ఇదా మీరు న్యాయం చేసేది? ఇదా మీరు చెప్పండి? గంటలో 10,000 మంది నింపుతాం, 100 మటర్లు చేస్తామని చెప్పేసి చెప్పడమా ఇది న్యాయం అని చెప్పేసి మేము కమ్యూనిస్ట్ పార్టీలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఇలాగనే ప్రవర్తిస్తే రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు వైసీపీకి ఏ గతితో పట్టిందో అంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితి మీకు పడుతుంది. తక్షణమే వీధి విక్రయదారులకు న్యాయం జరగాలి. ఇక్కడ ఉండేటువంటి ఇలాంటి రౌడీయిజం కమ్యూనిస్ట్ పార్టీలు చాలా చూసాయి. కమ్యూనిస్టు పార్టీలు ప్రజా సంఘాలు అన్నీ కూడా వీధి విక్రయదారులకు అండగా నిలబడతాం. తిరుపతి పట్టణంలో వీధి రౌడీల్ని తరమగొట్టింది కమ్యూనిస్ట్ పార్టీ. మరొకసారి ఇలాంటి పెట్టరేగితే మాత్రం ఖచ్చితంగా ఎదురుదాడులు తిరుగుతాం, వీరికి అండగా నిలబడతాం. తక్షణమే ఇలాంటి సమస్య రాకుండా ఈ వీధి రౌడీల్ని మొత్తం కూడా పోలీసులు అధికార పార్టీకి ఒక రకంగా, అధికారం లేనటువంటి వాళ్ళకి ఇంకొక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలకు ఒక రకంగా కాకుండా పోలీసుల డ్యూటీ పోలీసులు చేయాలని చెప్పేసి కూడా మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వాస్తవంగా ఈరోజు ఎస్పీ గారి దగ్గరికి పోవాల్సింది. ఈరోజు ఆయన ఛార్జ్ తీసుకుంటున్నాడు కాబట్టి ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టాం, లేకపోతే మేము అక్కడే పెట్టేవాళ్ళం. కాబట్టి పోలీసులు ఇలాంటి వైఖరిని మానుకొని ఏదైతే న్యాయమైనటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి వీధి విక్రయదారులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా సిపిఐగా డిమాండ్ చేస్తాం. ఈరోజు వీధి వ్యాపారస్తుల న్యాయమైన హక్కుల కోసం సిపిఐ నాయకులు, ప్రజా సంఘాల నాయకులందరూ కూడా కలిసి చేస్తున్నటువంటి ఈ పోరాటానికి మద్దతుగా మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు ప్రకటించడం జరిగింది. ఏదైతే నిన్న జరిగిన సంఘటన ఉందో పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి సంఘటన. స్వాతంత్రం వచ్చినటువంటి దేశంలో వీధి వ్యాపారస్తులు ప్రభుత్వాల మీద ఆధారపడకుండా తమ జీవనాధారాన్ని సాగించుకుంటుంటే దీంట్లో కూడా రాజకీయ స్వార్థాల కోసం ఈరోజు వారి జీవనోపాధి పైన కొట్టడం అనేది మంచి పద్ధతి కాదు. గతంలో మేము కూడా అనేక రకాలైనటువంటి సమస్యలపైన గుర్తింపు కార్డులు అయితేనేమి, అదేవిధంగా వారికి వ్యాపార స్థలాలు ఎక్కడ కావాలో అక్కడంతా కూడా కరోనా లాంటి విపత్కర సమయాల్లో కూడా మేము నగరానికి నలుగు దిక్కులా కూడా మార్కెట్లను ఏర్పాటు చేయడం, అదేవిధంగా జగనన్న తోడు కింద దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి ఈరోజు జగనన్న తోడు అందించడం జరిగింది. అదేవిధంగా తిరుపతి ఉమ్మడి జిల్లాలో 55,000 మందికి పైచిలుకు, తిరుపతి నగరంలో 7,000 మందికి పైగా ఈరోజు జగనన్న తోడు అందించడం జరిగింది.
ఆ విధంగా ప్రభుత్వాలు ఈ రకమైనటువంటి చిరు వ్యాపారస్తులను ఆదుకోవాలే కానీ వారిపైన కక్ష సాధింపు ధోరణితో వారిని అణిచివేసే కార్యక్రమం చేయకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా అధికమైనటువంటి అణచివేత కానీ మీరు గురి చేస్తే ఈ విధంగా పూర్తి స్థాయిలో సిపిఐ కానీ ప్రజా సంఘాలు కానీ అధిక మొత్తంలో తిరుగుబాటు చేసి మీ యొక్క ఆహాన్ని అణిచేటువంటి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వీళ్ళందరికీ కూడా తగు రీతిలో కమిషనర్ కానీ గతంలో మరి 2017-19లో ఆ రోజు కమిషనర్ గారు దాదాపు శ్రీనివాసం వద్ద కూడా 42 మందికి గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళని అక్కడ వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. మీకు చేతనైతే ఈరోజు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ కూటమి ప్రభుత్వ నాయకులకు సవాల్ విసురుతున్నాం. మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి న్యాయమైనటువంటి పోరాటాలకు మీరు ఈరోజు మద్దతు ప్రకటించండి. వీరందరికీ కూడా అవసరమైనటువంటి గుర్తింపు కార్డులతో పాటుగా వారు వ్యాపారాలు చేసుకునేదానికి వీలుగా ఈరోజు మీరు వసతి కల్పించాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.